హాయ్, నేను బతుల్ ప్రసాద్. పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా వాయిదాలు పడతానే వస్తుంది. అయితే నిర్మాతలు మాత్రం మే నెల 9న ఖచ్చితంగా విడుదల చేస్తామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మళ్ళీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చాలా బిజీగా ఉన్నాడు రాజకీయాల్లో. ఇక్కడ ఈ సినిమా విషయానికి చూస్తే ఇది పాన్ ఇండి సినిమా 'హరిహర వీరమల్లు'. 12 సినిమా ఇంకొక 5 రోజుల్లో బ్యాలెన్స్ ఉంది. ఆ 5 రోజులు బ్యాలెన్స్ షూటింగు మే నెల 4వ తేదీ నుంచి జరుగుతుంది అని అనుకున్నారు. 4 వెళ్ళిపోయింది. ఇప్పుడు 7వ తేదీ. దాని గురించిన సమాచారం ఏం లేదు. అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ నెలలో 5 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ చేస్తాడు అనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటే నార్త్‌లో కూడా పబ్లిసిటీ చేయాలి. నార్త్‌లో పబ్లిసిటీ చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని సినిమాలు ఇంతకుముందు ఆదరింపబడ్డాయి. ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి అతను ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎంత దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ పైన కూడా ఆశించినంతగా ప్రయోజనం ఉండదు కాబట్టి మరి ఈ సినిమా వాయిదా వేస్తారా? లేకుంటే యథావిధిగా ఈ సినిమాను విడుదల చేస్తారా అనుకున్నట్టు మే 9న. ఈ లోపల ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి రాజకీయ సంక్షోభాలు లేకుంటే రాజకీయంగా ఏమైనా ఒత్తిడులు అవన్నీ లేకుంటుంటే పవన్ కళ్యాణ్ వచ్చి 5 రోజులు షూటింగ్ చేసి మళ్ళీ నార్త్లో పోయి కొంచెం పబ్లిసిటీ చేస్తే సినిమా మంచి ఫలితాలు ఇస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ సినిమా మీద మాత్రం పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని. రాజకీయాల్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యారు. మరి సినిమా అభిమానంతోనే కదా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి. కాబట్టి ఈ సినిమాలు కూడా ముఖ్యమే. రాజకీయాలు, సినిమాలు 2 కళ్ళు కాబట్టి మరి 2 పడవల మీద ఎలా ప్రయాణం చేస్తున్నాడో మనం వేసి చూడాలి. ఏదేమైనప్పటికీ మే 9న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు 100% ఉన్నాయని అంటున్నారు. మనం కూడా వేచి చూద్దాం.